నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీపాల్ రెడ్డి ఘన విజయం సాధించి ఇప్పుడే రిటర్నింగ్ అధికారితో కూడా ధృవీకరణ పత్రం తీసుకొని బయటకు వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం మనతోటి శ్రీపాల్ రెడ్డి గారు ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం కూడా ఘన విజయం నిర్వహించారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇది ఉపాధ్యాయులు అందించినటువంటి అరుదైన విజయం. మరి ఈ విజయం ఉపాధ్యాయుల విజయం, ఉపాధ్యాయుల ఆత్మగౌరవం గెలిచిందని భావిస్తూ ఉన్నాం. ఉదయం కౌంటింగ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు ఆర్టీతో మాట్లాడారు, నేను తిరిగి విజయంతో కూడా బయటకు వస్తానని కూడా పొద్దున మీరు మాట్లాడిన పరిస్థితి ఉంది. అది కూడా పబ్లిష్ చేయనటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా అనిపిస్తుంది సార్ మొత్తం కూడా వాతావరణం చూస్తుంటే? ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి ఉత్కంఠభరితంగా కొనసాగింది సార్ కౌంటింగ్? సరే, ఉదయం చెప్పడం జరిగింది, నాకు నా ఉపాధ్యాయుల మీద, అధ్యాపకుల మీద ఉన్నటువంటి నమ్మకంతో నేను ఉదయమే చెప్పడం జరిగింది, తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి. ఇవాళ పోలింగ్ కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. సరే, ఇవాళ మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపులో విజయం దక్కకపోయినప్పటికీ ఇవాళ ద్వితీయ ప్రాధాన్యతతో అయినా సరే నన్ను మరి సగానికన్నా ఎక్కువ మంది ఉపాధ్యాయులు నన్ను ఆశీర్వదించారు కాబట్టి నాకు సంపూర్ణ విజయం లభించిందని భావిస్తూ ఉన్నా. మీరు నాగర్ కర్నూలు నుంచి వచ్చిన ఉపాధ్యాయులతో కూడా మాట్లాడడం సరే సార్, ఉదయం 6 గంటలకు కూడా వచ్చి మేము వెయిట్ చేసాము కూడా. ఈరోజు శ్రీపాల్ రెడ్డి గారు గెలవడం PRT సంఘం బతికినంత పని అయిందని కూడా వారు కూడా ఆశాభావం కూడా సంతోషపడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరి తరఫున ఏం చెప్పబోతున్నారు, ముఖ్యంగా వాళ్ళ సమస్యల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? రాబోయే 6 సంవత్సరాలు ఉపాధ్యాయుల పక్షాన్నే ఉండి మరి 24/7 అందుబాటులో ఉంటూ ఉపాధ్యాయులకు సంబంధించిన, విద్యారంగానికి సంబంధించిన ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించే విధంగా, ఎందుకంటే నేను మాటలు తక్కువ చెప్తా, పని ఎక్కువ చేస్తా, ఇప్పుడు భవిష్యత్తులో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. మీరు ప్రచారంలో కూడా వివిధ జిల్లాలు, మొత్తం 3 జిల్లాలకు తిరిగినప్పుడు కూడా ఉపాధ్యాయులు తీసుకొచ్చిన సమస్యలు కూడా మీ దృష్టికి వచ్చినట్టు పరిస్థితి ఉంది. ఆ సమస్యలన్నీ కూడా త్వరలో తీర్చడానికి ఎలా ప్రయత్నం చేస్తారు? ఎలాంటి? కేవలం 6 మాసాల కాల పరిమితితో ఉపాధ్యాయులకు అనేక సమస్యల్ని నేను పరిష్కరిస్తా అని చెప్పి ఒక హామీని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన, తప్పనిసరిగా ఆ హామీ నిలబెట్టుకునే విధంగా పనిచేస్తాను. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీపాల్ రెడ్డి ఘన విజయం చేసిన సందర్భంగా కూడా పెద్ద ఎత్తున కూడా వారికి సంబంధించిన అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడే రిటర్నింగ్ అధికారితో కూడా ధృవీకరణ పత్రం తీసుకొచ్చిన తర్వాత కూడా పెద్ద ఎత్తున బయటకు వచ్చిన క్రమంలో పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలుకుతూ సంబరాలు నిర్వహించుకున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ఆ కౌంటింగ్ హాల్ నుండి బయటకు వచ్చిన శ్రీపాల్ రెడ్డికి కూడా మొత్తం కూడా శుభాకాంక్షలు చెప్పడానికి పెద్ద ఎత్తున 3 జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చి కూడా ఆ సంబరాలను చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూస్తాం, మొత్తం కూడా దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా కూడా PRTకు సంబంధించిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా చూస్తాం, ఉదయం నుంచి కూడా ఉత్కంఠగా కొనసాగిన పరిస్థితి, మొత్తం కూడా ఉదయం నుంచి కూడా ఉత్కంఠగా సాగినటువంటి PRTకి సంబంధించిన వీరందరూ కూడా వస్తున్నారు. మనం ఎట్లా చూద్దాం, మొత్తం కూడా ఘన విజయం సాధించారు, ఎట్లా చూడొచ్చు? PRTU అంటేనే 4 అక్షరాలు ఉపాధ్యాయులకు చాలా బలమైనటువంటిది. అందుకే ఎవ్వరు ఎన్ని కుతంత్రాలు పనినా, శ్రీపాలన పైన ఎన్ని అభాండాలు వేసినా, ఎన్ని శక్తులు కుట్రలు పన్నినా కూడా చివరకు PRTU అనేటువంటి నిబద్ధత గల ఉపాధ్యాయుల ఆశాకిరణమైనటువంటి సంఘం ఈనాడు నిలబడ్డది, విజయం సాధించింది. ఇది మొదటి సంఘం అని నిరూపించుకున్నాం. సామాన్య కార్యకర్తల యొక్క విజయం. PRTU సంఘం ఈ రాష్ట్రాల్లో ఉన్నందుకే ఈ ఉపాధ్యాయులు ఇంత చల్లగా ఉన్నారు కాబట్టి భవిష్యత్తు అంతా చల్లగా ఉన్నారు కోరుకుంటూ జై PRTU. PRTU కార్యకర్తగా విజయాన్ని శ్రీపాల్ రెడ్డి గారు PRTU యూనియన్ అంకితం చేస్తారని కోరుకుంటున్నాం. జై PRTU. మొనగాడు మగాడు 3 జిల్లాలకు ప్రతినిధి PRTU సంఘ నాయకుడు శ్రీ శ్రీపాల్ రెడ్డి గారికి విజయం దేశానికి గర్వకారణమని 13,000 మెజార్టీతో కూడా గెలిచిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఉపాధ్యాయ లోకం మొత్తం కూడా ఎట్లాంటి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది ప్రతి PRTU కార్యకర్త యొక్క విజయంగా భావిస్తున్నాం. 13,000 కష్టపడి ఎన్నో ప్రయత్నించి చాలా ప్రలోభాలకు గురి పెట్టినప్పటికీ గురి కాకుండా PRTU యొక్క బ్రాండ్ శ్రీపాల్ రెడ్డి గారిని గెలిపిస్తాము, ముందు కూడా గెలిపించి తీరుతామని కోరుకుంటూ జై వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం కూడా చెప్పండి సార్, జై శ్రీపాల్ రెడ్డి ఘన విజయం సాధించిన పరిస్థితి ఉంది, ఎట్లా చూడొచ్చు మొత్తం ఈ విజయాన్ని? PRTU సంఘం సాధించిన విజయం గతంలో మేము ఇచ్చిన హామీల ప్రకారం ఏదైతే అంశాలైతే సాధించినామో
దానికి ఉపాధ్యాయులు మాకు ఇచ్చిన బహుమతిగా మేము భావిస్తున్నాం. మిగిలిన అంశాలు కూడా మిగిలిన సమస్యలు కూడా సాధిస్తామని చెప్పి ఆశాభావంతో ఉన్నాం. జై పిఆర్టీ. ఉపాధ్యాయులు మొత్తం కూడా ఉపాధ్యాయుల విజయం అని కూడా మీరు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా చూస్తున్నాం. శ్రీపాల్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ మిస్సెస్ కూడా ప్రస్తుతం అంతా ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, సార్ ఈ రోజు ఘన విజయం సాధించిన పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది మేడం? మొత్తం కూడా చాలా హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసి చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చినాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏం చెప్పేవారు, ఏం చెప్తుంటారు ఎప్పుడు ఇంట్లో? సంఘం ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ సంఘందే ఉంటుంది సార్, అంతే. మొత్తానికి సార్ 13,000 మెజార్టీతో గెలిచిన పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారిగా ఏమనిపిస్తుంది మొత్తం కూడా సార్? చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఇది చాలా ఒక్కరిదే కాదు, అందరు కూడా చాలా కష్టపడి వర్క్ చేసిండ్రు కాబట్టి ఈ విజయం సాధించారు. మేడం చెప్పండి, ఎట్లా చూడొచ్చు విజయాన్ని? ఉపాధ్యాయుడు సాధారణ ఉపాధ్యాయుడు వెళ్తుండండి. దానికోసం మేము ప్రతి కార్యకర్త కూడా 3 నెలల నుంచి చాలా కష్టపడి పనిచేసాం. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. జై పిఆర్టీ. మేడం చెప్పండి, మొత్తం కూడా శ్రీపాల్ రెడ్డి గారు ఈ రోజు ఘన విజయం సాధించిన పరిస్థితి ఉంది. ఎట్లా చూడొచ్చు, ఎట్లా ఏమనిపిస్తుంది మేడం? నా పేరు డాక్టర్ రజితారెడ్డి అండి. నేను పాలిటెక్నిక్ అధ్యాపకురాలని. సో మా పాలిటెక్నిక్ అధ్యాపకులు కూడా తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. సో నిజం చెప్పాలంటే శ్రీపాల్ రెడ్డి గారు హీ ట్రూలీ డిజర్వ్స్ టు బీ అన్ ఎమ్మెల్సీ అండ్ we wish that he'll be addressing all the concerns regarding all the issues of different faculty of various departments and ఇది ఒక ప్రతిష్టాత్మకమైన విజయంగా మేము భావిస్తున్నాము. మొదటి నుంచి మా సంపూర్ణ మద్దతు ఉండేను. ఇంత గట్టి పోటీ మధ్యలో వారు గెలవడం అన్నది నిజంగా మాకు చాలా సంతోషకరంగా ఉంది. సో we wish him all the best. మొత్తం కూడా శ్రీపాల్ రెడ్డికి సంబంధించిన బ్రదర్ ప్రస్తుతం అంతా ఉన్నారు. సానుదాం సార్, మీ బ్రదర్ ఈ రోజు ఘన విజయం సాధించిన పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం, విజువల్లో కూడా చూస్తున్నాం, పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి ఉపాధ్యాయులు వచ్చి కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి. ఎట్లా చూడొచ్చు సార్ విజయాన్ని? ఇది ఖచ్చితంగా ఒక ఉపాధ్యాయుడి ఆత్మగౌరవం నిలబడేటువంటి విజయం. ఇది ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఉపాధ్యాయుడి విజయం. ఎందుకంటే ఇది మామూలు విజయం కాదు. ప్రతి ఒక్క కార్యకర్త, పిఆర్టీ కార్యకర్త మరియు ఆదరించినటువంటి సంఘాలు, మిగతా కార్యకర్తలు, మిగతా అభిమానులు అందరూ కూడా తలెత్తుకొని గౌరవంగా నిలబడేటువంటి విజయం ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్క కార్యకర్తలో స్ఫూర్తి నింపేటువంటి విజయం. ఇది ఎంతమంది ఎన్ని రకాలుగా చేసినా, ఎంతమంది చేసినా కూడా మరి ఇవాళ విజయాన్ని అడ్డుకోలేకపోయినారు. ఇది మా అందరికీ ఆత్మసంతృప్తి ఇచ్చేటువంటి విజయం. మీ అందరం రేపటి నుంచి గర్వంగా తలెత్తుకొని తిరిగేటువంటి విజయంగా మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శతకోటి వందనాలు మేము అందరికీ మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. జై పిఆర్టీ. ఉదయం నుంచి కూడా 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ కూడా ఉత్కంఠభరితంగా కొనసాగిన పరిస్థితి ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎట్లా ఫీల్ అయ్యారు సార్? ఏమనిపించేది మీకు ఈ సాయంత్రం? మాకు విజయం మీద ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా విజయం సాధిస్తారనే నమ్మకం ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రతి కార్యకర్త కూడా శ్రీపాల్ రెడ్డి గెలవాలని చెప్పేసి గుళ్ళకు వెళ్ళి మొక్కిండ్లు, గడప గడపకు తిరిగిండ్లు, ప్రతి ఒక్క ఓటర్ను కలిసిండ్లు. గెలుపుపై ధీమా ఉంది కాబట్టి మరి వాళ్ళు ఇంతమంది ఇంత రాత్రి అయినా కూడా మహిళలతో సహా ఇక్కడ వెయిట్ చేసి మరి ఈ విజయాన్ని ఆస్వాదించడం జరుగుతున్నది. ఇది మాకు పూర్తి నమ్మకం కలిగించేటువంటి విజయం. మేము అందరం 100% ఊహించినటువంటి విజయం. కాకపోతే ఉదయం నుంచి కూడా కొంత టెన్షన్ వాతావరణానికి లోనైన మాట వాస్తవం అయినప్పటికీ మరి ఇది ఖచ్చితంగా 100% ఊహించిన విజయంగా మేము భావిస్తున్నాం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి ఘన విజయం సాధించిన పరిస్థితి కనపడుతుంది. ఉదయం నుంచి కూడా ఉత్కంఠగా కొనసాగిన కౌంటింగ్ ఇప్పుడే పూర్తయిన పరిస్థితి. మొత్తం కూడా ఉపాధ్యాయులు కూడా సంబరాల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా శ్రీపాల్ రెడ్డి మరి కాసేపట్లో కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారి దగ్గర కూడా ధృవీకరణ పత్రం తీసుకొని కూడా ఇక్కడి నుంచి వచ్చే ప్రయత్నం. మొత్తం కూడా ఆ టీచర్స్ కూడా వారికి శుభాకాంక్షలు తెలపడానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతోటి తిలకం దిద్ది కూడా స్వాగతం పలకడానికి వచ్చినటువంటి ఉన్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం కూడా ఘన విజయం సాధించారు శ్రీపాల్ రెడ్డి, ఎట్లా చూడొచ్చు ఈ విజయాన్ని? పిఆర్టీ సంఘం ఒక 100 సంవత్సరాలు బతికే విధంగా ఇవాళ శ్రీపాల్ రెడ్డి విజయాన్ని మేము అందరం ఆశీర్వదిస్తున్నాం. సుమారు ఈ ప్రపంచంలో 79,000 ఉపాధ్యాయులు ఉన్న ఏకైక సంఘం పిఆర్టీ సంఘం. ఆ 79,000 మంది భవిష్యత్తుని ఒకవేళ ఇదేమైనా జరిగితే అంధకారంలో పోయే పరిస్థితి ఉండే. ప్రతి ఒక్కరు కంటికి రెప్పలా కాపాడు, ప్రతి టీచర్ కూడా, ప్రతి ఓటర్ కూడా నేనే శ్రీపాల్ రెడ్డిని అనే విధంగా ప్రయత్నం చేసి ఇలా ఈ విజయాన్ని సాధించి మాకు మాత్రం మరొక వీరతిలకు ఇక్కడ దిద్దినాం కదా. ఇక్కడ వేలాది మంది వీరలకు దిద్దుకొని ఇలా ఉత్సవాలకు సిద్ధంగా ఉన్నారు. ఇది మా విజయం, ఇది ప్రతి టీచర్ విజయం, ఇది ప్రతి టీచర్ విజయంగా భావిస్తున్నాం.
ఉదయం నుంచి కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి గెలుపు వరకు ఒక ఎత్తు. ఎట్లా అనిపించింది సార్? మొత్తం ఉదయం నుంచి కూడా వెయిట్ చేసి చూసినాం. 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. ఇప్పుడే ముగిసిన పరిస్థితి. శ్రీపాల్ రెడ్డి ఘన విజయం అని తెలిసిన క్షణంలో ఏమనిపించింది? మొత్తం ఉపాధ్యాయులు మొత్తం ఎట్లాంటి సంబరాల్లో మునిగిపోతున్నారు? అసలు శ్రీపాల్ రెడ్డి విజయం అనేది మేము గత ప్రచారంలో మేము డిసైడ్ చేసుకున్నాం. కానీ ఎన్నికల ముందు రకరకాల వ్యక్తులు పిఆర్టీ తోటి పూర్తి అనుభవించిన వ్యక్తులే మా మీద వేరే ప్రయత్నం చేసుకుంటూ రకరకాల వీడియోలు పెట్టి శ్రీపాల్ రెడ్డి అట్లా పిఆర్టీ సంఘం ఇట్లా ప్రచారం చేస్తుంటే కొంచెం డిస్టెన్స్లో కొంచెం భయమైంది. కానీ ఆ తర్వాత ఎన్నికల మన ఎన్నికలు లెక్క పెడుతుంటే మాత్రం ఉత్కంఠ మాత్రం ఎక్కడ ఉన్న ఇలా వందలాది పిఆర్టీ ఆఫీస్ దగ్గరికి వందల వేల మంది హాజరయ్యారు. ఏం జరుగుతుందని. నిజంగా శ్రీపాల్ రెడ్డి విజయం, నిజంగా శ్రీపాల్ రెడ్డి గారు ఇది చరిత్రకారుడు. ఎందుకంటే మేము మొదట్లో ఆయన టికెట్ ఇచ్చినప్పుడు చరిత్ర సృష్టించబోతున్నాడు శ్రీపాల్ రెడ్డి అనే విధంగా అంత సంతోషంగా ఉన్నాం. ఇవాళ ఈ గెలుపు ఎంత అవసరమో మేమిచ్చిన హామీలు 6 హామీలతో పాటు ప్రతి ప్రాథమిక సభ్యుడు ఉపాధ్యాయుడు కూడా శ్రీపాల్ రెడ్డి గెలుపుని ఊహించుకుంటూ ఇక మా సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అనే మనోనిబ్బరంతో ఇలా నిద్రపోతురు. ఇది ఎందుకంటే ఆయన మాత్రమే ఈ సమస్యల సాధకుడు అనే బలంగా నమ్మిండు. ఇలా యావత్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి వార్డు మెంబర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా ఈ విజయాన్ని, ఈ ఎన్నికలని పెద్ద భూతద్దలు పెట్టి చూస్తున్నారు. ఏం జరుగుతుంది పిఆర్టీ మీద అంటే పిఆర్టీ కూడా ఒక రాజకీయ పార్టీకి తీసిపోని విధంగా ఇలా ముందుకు ప్రయాణం జరుగుతుంది. సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది మొత్తం చూస్తుంటే? నేను నాగర్ కర్నూలు జిల్లా పిఆర్టీ ప్రధాన కార్యదర్శిని. గత 15 రోజులుగా ఈ యొక్క ఎన్నికల్లో నేను కూడా భాగస్వామ్యం మా నాగర్ కర్నూలు జిల్లా నుంచి నల్గొండ జిల్లా పెద్దల సహకారంతో ఇక్కడ ప్రచారంలో పాల్గొనడం జరిగింది, పర్యవేక్షించడం జరిగింది. నేను ఉదయం 9:30-10 గంటలకు రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మొదటి రౌండ్ అయిన తర్వాత శ్రీపాల్ యొక్క విజయం ఆల్రెడీ మాకు కనిపించింది. దీన్ని ఎవరు ఆపలేరని ఒక 2000 మెజార్టీతో ఫస్ట్ రౌండ్లో ఉండడం వల్ల శ్రీపాల్ రెడ్డి గారిని పిఆర్టీ సంఘాన్ని ఓడించడానికి అనేక శక్తులు కులాల పేరుతోటి, మతాల పేరుతోటి, రాజకీయ పార్టీల పేరుతోటి, డబ్బు పేరుతోటి అనేక ప్రలోభాలకు గురి చేసినా కూడా ఇవాళ సామాన్య ఉపాధ్యాయుడు గెలిచిండు. ఎందుకంటే పిఆర్టీ సంఘం 52 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఉపాధ్యాయునికి అనేక సేవలు చేసింది. అందులో 6 సంవత్సరాల అనుభవం రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీపాల్ రెడ్డి కూడా 30% పిఆర్సీ పిట్మెంట్ తేవడం అనుకోండి, ప్రమోషన్లు ట్రాన్స్ఫర్స్ ఇప్పించడంలో అనుకోండి అనేక విజయాలు సాధించిండు. కాబట్టి ఆ విజయాల ఇలా సామాన్య ఉపాధ్యాయుడు అది ఆశించండు. ఒక ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి గారిని గెలిపిస్తే భవిష్యత్తులో ఉపాధ్యాయునికి కానీ, ఉపాధ్యాయ సంఘాలకు కానీ, విద్యా వ్యవస్థకు కానీ ఒక మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ విజయం సాధించడం జరిగింది. దీన్ని మేము చాలా సంతోషంగా ఆస్వాదిస్తున్నాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా సార్ మేము నాగర్ కర్నూలు డిస్టిక్ నుంచి వచ్చాము. అంటే మేము 10 రోజుల కంటే ముందే ఇక్కడికి వచ్చి నల్గొండ జిల్లాకు వచ్చి చూసాము. ఇక్కడ ఉన్న జిల్లా నాయకులు చాలా అద్భుతంగా పనిచేశారు. అంటే ఈ 3 జిల్లాల్లో, ఉమ్మడి 3 జిల్లాల్లో కూడా ఉపాధ్యాయులు రెట్టింపు ఉత్సాహంతో, అంటే ఘనమైన చరిత్ర మన పిఆర్టీ సంఘాన్ని. ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా సామాన్య కార్యకర్త ఉపాధ్యాయుడు మరి పిఆర్టీ సంఘ పక్షాన్ని నిలబడి అద్భుతమైన విజయాన్ని శ్రీపాల్ అన్నకు అందించడం నిజంగా మాకు ఒక నూతనోత్సాహాన్ని కలిగించడమే కాకుండా సంఘం మరో 100 సంవత్సరాల దాకా సంఘం చిరస్థాయిగా నిలిచిపోయే విజయం. ఎందుకంటే శ్రీపాల్ అన్న 9 సంవత్సరాల తన ఉద్యోగ జీవితాన్ని పణంగా పెట్టేసి తన రాష్ట్ర అధ్యక్షుని పదవిని పణంగా పెట్టి ఈరోజు ఎన్నికల్లో దిగడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఉపాధ్యాయుల సంక్షేమమే తను లక్ష్యంగా పనిచేశాడు. కేవలం ఎన్ని శక్తులు అడ్డొచ్చినా సరే, అంటే కులాల పేరిట, మతాల పేరిట, డబ్బు కానీ ఇతరత్ర ఏ అంశమైనా సరే ఉపాధ్యాయుడు అంటే విఘ్నులుగా, మేధావి వర్గంగా సరైన తీర్పునిచ్చారని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ శ్రీపాల్ రెడ్డి ఎప్పటి నుంచి కూడా మీకు తెలుసు? ఆయన మనస్తత్వం ఎట్లా ఉంటుంది? ఎట్లాంటి పోరాటాల్లో ఎట్లా పాల్గొంటుంటాడు? ఓకే, నా పేరు కరుణాకర్ రెడ్డి. నేను విశ్రాంత ప్రధానోపాధ్యాయుని, గెస్టర్ ప్రధానోపాధ్యాయుని. నేను సెప్టెంబర్లో రిటైర్ అయ్యాను. అయితే నా ఆరోగ్యం కూడా సరిగా లేదు, నాకు పెరాసిస్ వచ్చింది. కానీ అక్టోబర్ నుంచి శ్రీపాల్ రెడ్డి వెంబడి మొత్తం విస్తృత పర్యటన చేసి జిల్లా మొత్తం తిరిగి, ఎందుకంటే శ్రీపాల్ రెడ్డి నాయకుడు, ఉపాధ్యాయుల నాయకుడు, నిజమైన ఉపాధ్యాయ నాయకుడు. ఆయన నమ్ముకుంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి ఉపాధ్యాయులకు. ఇవాళ రిటైర్ అయిన 1 ఇయర్ అయినా కూడా మాకు ఎలాంటి బెనిఫిట్స్ రావట్లేదు. కొందరు కోర్టుకు పోతేనే ఆ జడ్జిమెంట్ ఇస్తుంది. కానీ మా నమ్మకం ఏంటంటే ఒక నెల రోజుల లోపల మా కోరికలను నెరవేరుతాయి. ఖచ్చితంగా డిఏలు వస్తాయి. తర్వాత మరి పిఆర్స్ కూడా పెండింగ్ ఉంది. పిఆర్స్ ఒకటి ఉంది, సిపిఎస్ ప్రాబ్లం ఉంది. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తేవాలనేది అనేక మంది ఉపాధ్యాయుల మధ్యలో ఉంది.
గతంలో కూడా చాణక్య అలాంటి సర్వేలు కూడా చెప్పినాయి శ్రీపాల్ గెలుస్తారని. అయితే శ్రీపాల్ రెడ్డి గారు నాకు గత 15 సంవత్సరాల నుంచి తెలుసు. వారు ఏంటంటే మండల స్థాయి నాయకుడు, మండల పిఆర్టీ అధ్యక్ష స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వచ్చి ఈరోజు 9 సంవత్సరాల సర్వీస్ని కూడా త్యాగం చేసి తన పని పట్ల నమ్మకంతో బరిలో దిగాడు. అది నెరవేరేందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక్క విషయం ఏంటంటే మేము ఉదయం 6:30కు వచ్చినాం. నేను పోలింగ్ ఏజెంట్గా చేశాను. 6:30 నుంచి ఇప్పటి వరకు లోపల వాటర్ లేదు, ఏది అయినా కూడా మేము ఏంటంటే హ్యాపీగా ఆ విజయం అనేది మాకు అసలు ఆనందం తట్టుకోలేకపోతుంది. థ్యాంక్ యూ. మొత్తం కూడా చెప్పండి సార్. శ్రీపాల్ రెడ్డి గారు కూడా మొత్తం కూడా ఘన విజయంతో గెలిచిన పరిస్థితి కనపడుతుంది. ఎప్పటి నుంచి కూడా మీకు పరిచయం, ఎట్లా ఉంటుంది, మనస్తత్వం ఎట్లా ఉండేది సార్? నేను నార్కల్ జిల్లా గౌరవ అధ్యక్షుడు పిఆర్టీ 30 సంవత్సరాలకి వెళ్ళి కూడా పిఆర్టీ యూనియన్లో పనిచేస్తున్నా. మనకు శ్రీపాల్ రెడ్డి గారు 20 ఇయర్స్ నుండి నాకు బాగా పరిచయం. కాకపోతే ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఈ 70,000 సభ్యత ఉన్నటువంటి ఈ యొక్క మా యొక్క టీచరు సభ్యతను ఉన్నటువంటి టీచర్ని బతికించినటువంటి సందర్భం సార్ ఇది. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఒకవేళ మాకేమైనా జరిగినుంటే ఈరోజు మేము తల తిప్పుకొని తిరిగే వాళ్ళం కాదు. కాబట్టి ఈరోజు బతికిండ్రా అంటే పిఆర్టీ యూనియన్ మా శ్రీపాల్ రెడ్డి నుంటే. ఎందుకంటే ఆయన ఉద్యోగాన్ని కూడా వదిలేసి, రాష్ట్ర అధ్యక్షతను వదిలేసి కూడా ఈరోజు ఆయన ఈ పోటీలు నిలబడ్డారంటే మేమందరం ఇవాళ నార్కల్ జిల్లాకి వెళ్ళి మా ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి గారు, మరి అదే మన ప్రవీణ్ రెడ్డి కానీ, నేను చాలామంది నార్కల్ జిల్లాకి వెళ్ళి ఉదయం నుండి కూడా వచ్చి మేము తిరిగినాం. మాకు కూడా బాధ్యత వహించిండు. మేము కూడా మహబూబాబాద్ జిల్లా నుండి తిరిగినాం, ఇక్కడ నల్గొండ జిల్లా తిరిగినాం. మాకు కొన్ని బాధ్యతలు ఇచ్చారు. ఎందుకంటే మేము మనస్ఫూర్తిగా, ఎందుకంటే యూనియన్కే కట్టుబడి ఉన్నాం కాబట్టి యూనియన్తోనే మేము పనిచేయడం జరిగింది. కాబట్టి ఈరోజు పిఆర్టీ యూనియన్ బతకడం అంటే ఈరోజు మా గెలిపే ముఖ్యం అనేది మేము వహిస్తున్నాం. నా పేరు తరాల జగదీష్, ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని. నిజంగా ఇది ఉపాధ్యాయుల ఆత్మగౌరవ పరీక్షకు నిలువుటద్దాం. ఎందుకంటే ఒక బలమైన నాయకుడు, ఒక దమ్మున్న నాయకుడు అయితేనే ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయగలడు అని ఉపాధ్యాయులు ఒక మొత్తం ఈనాడు నమ్మడం జరిగింది. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుల సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన ఉండి ప్రభుత్వంపై పోరాటం చేయగలిగి ప్రభుత్వంతో తొత్తులుగా కాకుండా ప్రభుత్వానికి ఏ విధంగానైనా సరే సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయగలిగి అత్యుత్తమమైన పిఆర్సీ కానివ్వండి, అదేవిధంగా పెండింగ్లో ఉన్న డిఎల్ఏ కానివ్వండి, అదేవిధంగా మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల 010 నోషన్ సర్వీస్ వంటి సమస్యలు ఎవరు సాధించగలరు అంటే ఒక శ్రీపాలన్న మాత్రమే అని చెప్పేసి మోడల్ స్కూల్ ఉపాధ్యాయ బృందం నమ్మి సుమారు మోడల్ స్కూల్లో 90% పైగా మొదటి ప్రాధాన్యత ఓటు శ్రీపాలన్న గారికి వేసి గెలిపించే విధంగా కృషి చేసినందుకు ఈ మీడియా తరపున మా మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఉపాధ్యాయులు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.